శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2025 సంవత్సరం జనవరి 1 మొదలవుతోంది. ఈ సందర్భంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా అడుగుతున్నారు కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని జనవరి నుండి డిసెంబర్ వరకు సహజంగా అన్ని రాశుల వరకు ఎలా ఉంటుంది, ముఖ్యంగా మొట్టమొదటి మేష రాశి వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇన్ జనరల్గా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యాజ్ యూజువల్గా రాశి ఫలాలు చెప్తాము. యాజ్ యూజువల్గా పంచాంగ శ్రావణం అనేది ఉగాది నాడు ఉంటుంది. ఇవన్నీ పక్కన ఉంటూ మామూలుగా జనవరి 1 నుండి ఈ సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఏ విధంగా జరుగుతుంది, అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి సపోర్ట్ తీసుకోవాలి, ఎటువంటి ముందు జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగానే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలాగుంటుంది. సాధారణంగా మేషరాశి ఆరంభం అవడమే మొట్టమొదటి మనం చూసుకుంటే అంటే యాజ్ ఆన్ టుడే తీసుకుంటే జనవరి 1 నుండి తీస్తే మనకేంటంటే శనీశ్వరుడు లాభంలో కనబడుతున్నాడు, రాహు వ్యయంలో కనిపిస్తున్నాడు. అలాగే ద్వితీయ స్థానంలో గురుడు కనిపిస్తున్నాడు. సో ఇవి ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఈ మూడే. ఎందుకంటే గురువు యొక్క సంచారము, శని యొక్క సంచారము, రాహుకేతుల యొక్క సంచారము, దీన్ని బేస్ చేసుకుని 90% రిజల్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కనబడుతున్నాయి. ఇంకా కుజుడు, రవి, చంద్ర, శుక్ర, బుధ ఇవన్నీ ఏంటంటే ఎవ్రీ మంత్ మారుతూ ఉంటాయి, 45 రోజులు మారుతూ ఉంటాయి. అలాగే రకరకాల 2.5 డేస్కి చంద్రుడు మారుతుంటాడు. ఇవన్నీ ఏంటంటే తాత్కాలికంగా కొంచెం డిస్టర్బెన్సెస్, యోగాలు అవయోగాలు కనబడతాయి. కానీ మేజర్ ప్లానెట్స్ ఈ మూడు మనకు. సో ఈ మూడింటి యొక్క దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలు మనం చెప్పడంలో భాగంగా కుటుంబ స్థానంలో ఉన్న గురుడు ఏప్రిల్ అంటే మే 15వ తారీఖు నుండి ఆల్మోస్ట్ 3కి వెళ్తాడు, అంటే మిథునంలో ప్రవేశిస్తాడు. ఒకసారి మిథునంలో ప్రవేశించగానే ఈ యొక్క మేషరాశి వారికి అంటే కొంచెం చేస్తున్న పనుల్లో కొంత బద్ధకము, డిలే ఆఫ్ ది వర్క్స్ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల నష్టపోయే అవకాశం బాగా కనబడుతుంది. లేజినెస్ ఇవన్నీ మీద దానివల్ల 3 ఇంట్లో గురుడు అనేది అంత పెద్ద చెప్పుకోదగా బెనిఫిషియల్ కాదన్నమాట వాళ్ళకి. సో కొంత నెగిటివ్ ఎనర్జీని చెప్పడానికి అవకాశం ఉంది. మే నుండి గురువు వల్ల పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు. కొంత న్యూట్రల్గా కాకుండా బలహీనంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. మాట పడ్డము, అనుమానపడ్డం, తర్వాత చేసే పనుల్లో కొంత జాప్యం జరగడము, దానివల్ల మన వర్క్స్ అన్ని బలహీనపడ్డము. ఇది మన బేసిక్గా ఆదాయం దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఏమవుతుందంటే మీరు ఇట్లా ఉండడం వల్ల ఉద్యోగరీత్యా మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు పడ్డము, మీ యొక్క లెజినెస్ వలన మీ కింద ఉన్న వాళ్ళు మీకంటే పైకి అంటే మీకంటే సబార్డినేట్స్గా ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చి మీకు ఇంక్రిమెంట్స్ రాక అక్కడే ఉండిపోవడం, మీ యొక్క పనితీరుని కొంత డిఫరెన్షియేట్ చేసినప్పుడు మీకు యోగం లేకుండా ఉండకపోవడము. ఇలాగ మీకు ఆర్థికంలో చూసుకుంటే కొద్దిగా ఉద్యోగరీత్యా అది ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, అలాగే మనం తీసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఏదైనప్పటికీ కొంచెం ప్రమోషన్ విషయంలో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఏంటవుతుందంటే అక్కడ మీ యొక్క టాలెంట్ అని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. సో మీరు వెళ్ళిన చోట్ల కూడా మీ యొక్క ఇంపార్టెన్స్, మీ యొక్క ఐడెంటిటీ అనేది చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. గురువు అన్నవాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, బృహస్పతి అన్నవారు ఇక్కడ మీకు పెద్ద డెవలప్మెంట్గా చూపించేవాడు. అలాగే మనకి శనీశ్వరుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే అంటే వ్యాపారం చేసేవాడు అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే వ్యాపారంలో కొంత ఉన్నత శిఖరాన్ని చేరాలని ప్రయత్నం చేస్తుంటారు. సో మే వరకు ఒక రకం ఉంటుంది, మే తర్వాత నుండి ఒక రకంగా ఉండే అవకాశం మేషరాశిలో కనబడుతుంది. మే వరకు శని లాభంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ ఆనందంలో ఉండే టైంలో మనకి ఏంటంటే శనీశ్వరుడు ఏప్రిల్ 1 నుండి ఎప్పుడైతే మీనంలో ప్రవేశిస్తాడో ఏలినాడు శని ప్రభావం మొదలవుతుంది. ఇక్కడ ఏలినాడు శని ఆరంభం నుండి ఈయన ఒక జాతకంలోని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వచ్చినట్టుగా ప్రూవ్ చేయడానికి కొన్ని ఆటంకాలకు చూపిస్తాడు. సో స్పెషల్ ఉద్యోగస్తుల మీద ఎక్కువ కనబడిపోయినా ముందు వ్యాపారస్తుల మీద ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ కనబడుతుంది. సో కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రాహు 12వ ఇంట్లో ఉన్న రాహు ఏంటంటే కుంభంలో ప్రవేశిస్తాడు. పెద్ద వ్యత్యాసం ఏం లేదు. రాహు వల్ల కొంత ధనం వస్తుంది, మ్యాజిక్ మనీ వస్తుంది మారిన తర్వాత అనుకోండి. బట్ ఏంటంటే దానికి చేయవలసిన శ్రమ అనేది మీకు కనిపించదు అనమాట. సో మనకు ఆర్థికంగా మనం చూసుకునేటప్పుడు న్యూట్రల్గానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాహు మారినప్పుడు ఏమైనా కొంత బెనిఫిట్ వస్తే రావచ్చేమో, కానీ శని వల్ల అంతా ఖర్చులే తప్ప పెద్ద బెనిఫిట్ ఏమి కనిపించదు. అది ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు. అలా వ్యవసాయము, రైతులు, అదేవిధంగా రొయ్యలు, చేపల వ్యాపారం చేసేవారు వీళ్ళందరికీ కూడా అగ్రికల్చర్గా మంచి డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. పాడి పంట బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్గా 1-3 పాళ్ళు బెనిఫిషియల్గా
ధనాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏమాత్రం భయపడక్కర్లేదు. అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరున్నాడో కొంతవరకు స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, దానివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1-2 మార్కుల తేడాలతో కొంతవరకు మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలాగే మనం చూస్తుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఉన్నారు. ఆ విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు చేసే పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. మీ జాప్యం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన యూనివర్సిటీలో మన సీట్ దొరకపోవడము, దానివల్ల పెట్టిన డబ్బులు వేస్ట్ అవ్వడము, ఇలాంటి కొంత కన్ఫ్యూజన్లో కొంత డిలే అయ్యే అవకాశం బాగా కనబడుతుంది అన్నమాట. విద్యార్థుల విషయాలకు వచ్చాము. ఉద్యోగం, వృత్తి, తర్వాత వీసా, విదేశాలలో ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్లోగా స్టడీగా అవుతుంది. బట్ డెఫినెట్గా ఈ సంవత్సరం ఎండింగ్లోనే మీకు అంటే ఆగస్టు తర్వాత విదేశాల్లో సెటిల్ అవ్వడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ మనకు కొంచెం ఎక్కువ కనబడే అవకాశం ఉందన్నమాట. మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో చేసే వ్యాపారాలు బోర్డు ఉన్నాయి. పాన్ షాప్ దగ్గర నుండి, ఫుడ్ ఇండస్ట్రీ దగ్గర నుండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దగ్గర నుండి వీళ్ళందరికీ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఓవరాల్గా ఒక ప్రాఫిటబుల్గానే ఈ సంవత్సరం అంతా నడుస్తుంది. దాచడం అనేది నేర్చుకోగలగాలి. ఎందుకంటే 12 శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేదంటే మనం ఎలా దాచాలి, ఒక ఫిక్స్డ్లో కానీ, ఒక గోల్డ్లో కానీ, ఒక ల్యాండ్ మీద కానీ వచ్చిన డబ్బులు తీసిన అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత సేవింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే విపరీతమైన ఖర్చులు అయితే కనబడతాయి. వచ్చిన ఆదాయం కంటే మనకు ఖర్చు విపరీతంగా కనబడే అవకాశం ఉంది ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ప్రకారంగా చేసే వ్యాపారస్తులందరికీ. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలోని కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంత కష్టపడినా ఫలితం లేకుండా అదేదో మనకు ఎప్పుడు ఎంత వస్తుందో జీతం అంతే, మహా అయితే ఒక 10 రూపాయలు పెరగడం తప్ప ఎక్కువగా ఉండదు. అంచేత స్ట్రెస్ లెవెల్సే ఎక్కువ ఉంటాయి తప్ప వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్లో చేసే వాళ్ళకి పెద్ద డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు ఈ సంవత్సరంలో అనమాట. అలాగే మనం ఇంకో విషయం మాట్లాడుకుంటున్నప్పుడు రాజకీయము, రియల్ ఎస్టేట్. రాజకీయ రంగంలో వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా డబ్బుకు తగ్గట్టుగా ఫలితం వస్తుందా అంటే ఫలితం కనిపించదు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టడానికి శనీశ్వరుడు 12 ఉన్నాడు. సో ఈ 12 ఉన్న శనీశ్వరుడు ఖర్చు పెట్టేస్తాడు, ఫలితాన్ని ఇవ్వడబడు. అంచేత ఖర్చుకు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. హై ఎక్స్పెక్టేషన్స్లో మాత్రం వెళ్ళకండి రాజకీయ నాయకులు. అంటే నేను ఇంత పెట్టాను కదా, నాకు ఇంత రిజల్ట్ వస్తుందేమో అని. రాజకీయం అన్నది కూడా ఒక వ్యాపారమే కాబట్టి ఇవాళ రేపు సో ఇంత పెట్టాం కాబట్టి ఇంత రిజల్ట్ రాలేదు ఎందుకు, లేకపోతే ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు ఈ పని ఎందుకు జరగలేదు అనే కాన్సెప్ట్ మైండ్లో తీసుకుని మీరు వంతు చేయాలి కాబట్టి చేస్తుంటాం. దీని ఫలితం లాంగ్ టర్మ్లో మీకు వస్తే అవకాశం ఉండొచ్చేమో, కానీ ఈ సంవత్సరం మాత్రం ఫలితం తక్కువగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తో ముందుకు వెళ్ళిపోవాలి తప్ప రిజల్ట్ అనేది ఈ సంవత్సరం న్యూట్రల్గానే ఉంటుంది. మ్యాక్సిమం 5 to 10% ప్రాఫిట్స్లోనే జరుగుతుంది తప్ప హై అండ్ ప్రాఫిట్స్ అయితే ఈ సంవత్సరం మేషరాశి వరకు మనకు ఎక్కువ కనిపించట్లే. ఇంకోటు వివాదాలు ఇవన్నీ చూస్తుంటే ఎలక్షన్ మొదలైంది కాబట్టి డెఫినెట్గా ఇష్యూస్ అయితే పెండింగ్ ఉంటే అది కొంచెం టైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకు అనుకూలంగా ఉన్నా కూడా కొంత ప్రతికూలంగా జరిగే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అంటారు, కానీ దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అయితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఫ్యామిలీ కోర్ట్ విషయం అనుకోండి, లేకపోతే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల వ్యవహారం అనుకోండి, ఇళ్ళు విషయం అనుకోండి, అందముల యొక్క తగాదాల విషయం అనుకోండి, ఏదైనప్పటికీ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కూడా మీకు ఒక భారీగా పడే అవకాశం ఉంది. ఆ రకంగా కూడా కొంత నష్టాన్ని చూపించే అవకాశం కనబడుతుంది. కళాకారులు, సినీ రంగంలో ఉండే వాళ్ళకి, స్పెషల్లీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడ్యూసర్స్ చేసిన ధనానికి తగ్గట్టుగా రిజల్ట్ రాదు. సినిమా బాగున్నా కూడా వాళ్ళ ఫలితం మాత్రం అంత ప్రాఫిటబుల్గా వచ్చే అవకాశం లేదు. సినిమా ఆడినా కూడా వాళ్ళకి కావాల్సినంత బెనిఫిట్స్ కనబడానికి అవకాశం లేదు. ఒక లక్ బేస్ చేసుకుని ముందుకెళ్ళేవాళ్ళు కాబట్టి ఈ రాహు ఏకాదశంలోకి వచ్చిన తర్వాత అంటే మేబీ ఆఫ్టర్ మే తర్వాత లిటిల్ బెనిఫిట్ అయితే కనబడుతుంది తప్ప ఎక్స్పెక్ట్ చేసినంత లక్ ఫేవరింగ్ అయితే జరిగే అవకాశం వాళ్ళకి చాలా తక్కువ అని చెప్పచ్చు మాట. అలాగే కుటుంబ సంబంధాలకు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈ కుటుంబ స్థానంలో ఉన్న బృహస్పతి అయితే 3 వెళ్ళాడు. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కానీ, శుభవార్తలు కానీ దేంట్లోనే మేము అధ్యతత్వం వహిస్తే అందులో డెఫినెట్గా ఒక అవమానానికి సంబంధించిన స్థితిగతులు జరిగే అవకాశం ఉందని. ఎందుకంటే శనీశ్వరుడు ఏ విధంగా మేము అవమానించాలా, ఏ విధంగా మీకు ధనాన్ని టైట్ చేయాలా, ఏ విధంగా ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టించాలా, సంబంధమైన విషయాల్లో కూడా మనకు విపరీతంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆర్థిక బలంతో సంబంధం లేకుండా పూర్వాశ్రమం మీద సంపాదించిన ధనాన్ని కూడా ఖర్చు పెట్టేటట్టు చేస్తాడు. ఒక బెనిఫిట్ ఏమి ఇస్తాడంటే ఏమైనా హౌసింగ్ లోన్ ఇలాంటి తీసుకోవాలనుకుంటే దానికి ఒక అవకాశం ఇస్తాడు. ఎందుకంటే అది అప్పు కాబట్టి అప్పు ఇస్తాడు. అప్పు ఇచ్చిన తర్వాత పీడనం కూడా చేస్తాడు. ఎందుకంటే ఆరంభం కాబట్టి శనీశ్వరుడిది డెఫినెట్గా అప్పులు పుట్టిస్తాడు. అది మీరు తీర్చలేక పీడనం కూడా ఇస్తుంటాడు. సో కొంచెం జాగ్రత్తగా మీ స్తోమత తగ్గట్టుగానే తీసుకోవడం ప్రయత్నం చేయండి, లేకపోతే వాటి దూరం ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే
పెళ్లి సంబంధాలు శుభకార్యాలకి మీరు డెఫినెట్గా వెళ్తారు, కానీ పెద్ద చెప్పుకోదగ్గ గౌరవాన్ని మాత్రం మీరు పొందే అవకాశం అయితే కనబడదు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల అవమానమే తప్ప పెద్ద బెనిఫిషియల్ అయితే మీకేమి కనిపించదు. అలాగే ప్రేమ వ్యవహారంలో కూడా అనుకూలమైన వాతావరణం మీకు కనిపించదు. ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంత న్యూట్రల్గా ఉంటుంది. కొంచెం వీలైనంత వరకు అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో ఉండి ఈ శనీశ్వరుడి ప్రభావం వలన మానసిక ఒత్తిడి పొందే అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పచ్చు. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, స్పెషల్లీ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అంటే వెనక చూస్తే శనీశ్వరుడు, ఆ వెనక ఏకాదశంలో రాహు కనిపిస్తుంటే ఒకసారి విదేశాలకు వెళ్ళాలని ఒక భావన కలగడం, దానివల్ల మానసిక ఒత్తిడి పొందడం, దానివల్ల అనారోగ్యం పొందడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ఈ గ్యాస్ట్రిక్ ఇండైజెషన్ సిస్టంలో కొంత ఇబ్బందులు, ఇవన్నీ ఆరోగ్య విషయంలో కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు అనుకున్న ఖర్చు కంటే విపరీతమైన ఖర్చు కనబడే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ నుండి ఏదో విజయవాడ వెళ్ళిపోదాం, కారు వెళ్ళిపోదాం 4 గంటలు అనుకుంటే చక్కగా కారు స్టార్ట్ చేసిన తర్వాత పక్క ఊరు వెళ్ళగానే ఆ కారుకి ఏదో రిపేర్ రావడం, ఏదో 5,000 రూపాయలతో అయిపోయేదానికి 50,000 రూపాయలు ఖర్చు పెట్టడం, ఇలాగే మన కారు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు మేడం. ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత ఈ సంవత్సరం అంతా కూడా చిన్న ఫ్లక్చుయేషన్ ఉండి మధ్యలో ఏదో లక్ ఫేవరింగ్ అయినట్టు ఉంటుంది తప్ప ఓవరాల్గా చేసుకుంటే మనకేంటంటే ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ, ఆదాయం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. ఏమైనా కింద సంవత్సరంలో సంపాదించింది ఏమైనా ఉంటే దాన్ని మనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ సంవత్సరం వచ్చే ఇన్కమ్ మాత్రం కొంచెం తక్కువగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా స్టాక్ మార్కెట్ వాటిలో పెట్టినప్పుడు ఈ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ది గ్రాఫ్ వల్ల ఏంటంటే మీకు ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని తీయడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేసరికి మీకు లాసెస్లో వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఎక్కడ ప్రాఫిటబుల్గా ఉంటే అది 2 రూపీసా 5 రూపీసా 10 రూపీసా అని సంబంధం లేదు. జస్ట్ గోయింగ్ ఆన్ ప్రాఫిట్ కాబట్టి తీయడం, మళ్ళీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు తీయడం, ఇలా కొంచెం ఫ్లక్చుయేషన్ ప్రకారం మీరు ఆడడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత బెనిఫిషియల్గా ఉంటుంది. అంతే తప్ప మీరు అలాగా ఆడకుండా జాగ్రత్తగా ఏదో ఉంచుదాం అనుకుంటే మాత్రం లాసెస్లోకి వెళ్ళిపోయే అవకాశం, నష్టపోయే అవకాశం బాగా కనబడుతుంది. అలా కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాళ్ళు, అలాగే సివిల్ వర్క్స్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి మాత్రం ఒక 10% ప్రాఫిటబుల్గానే జరుగుతుంది. ఓవరాల్గా మనం తీసుకుంటే మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా 100కి ఎంత మార్క్స్ వేద్దామని చెప్పుకోవడానికి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఏంటంటే మన 100కి ఎత్తేసరి మార్కులు అంటారు. అంటే ఏంటంటే ఒక 35 పాస్ అయిన మార్కులు అన్నట్టుగా 100కి ఒక 35 to 40% మనం బెనిఫిషియల్ ఉంది అని చెప్పడానికి ఒక 100% సక్సెస్ ఈ సంవత్సరం ఉంటుందని చెప్పడానికి లేదు. అన్ని రంగాల వరకు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని చేతికి అన్నట్టు ఉంటాయి, మళ్ళీ అన్ని చేతుల నుండి జారిపోతున్నట్టు ఉంటాయి. మళ్ళీ దాన్ని పట్టుకోవడం ప్రయత్నం చేయడానికి అనవసరమైన ఖర్చు ఎక్కువ పెట్టవలసిన అవసరం ఉంటుంది. సో రూపాయితో పోయేదానికి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. సో దీని ప్రభావం ఏంటంటే ఒకటే శని 12 ఉన్న శని ప్రభావం వల్ల కొంత ఇబ్బంది పడుతుంది. అలాగే బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వలన ఈ బద్ధకాన్ని పెంచి ఏం చేస్తుందంటే చేసే పని చేయనీయకుండా ఐడియల్గా కూర్చోబెట్టడం ప్రయత్నం చేస్తుంది. ఐడియల్గా కూర్చోవడం అంటే ఏంటంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగంలో రెడ్ కార్డు ఏదో గ్రీన్ కార్డు ఇచ్చి బెంచ్ మీద కూర్చోబెట్టడం, ఐటీ రంగంలో వాళ్ళకైతే, లేకపోతే చేసే ఉద్యోగం పని ఏమి లేకుండా వాళ్ళనేమో ఇంటికి పంపించడం జీతాలు ఇచ్చి, ఇలాంటివి కూడా మనకు గురువు యొక్క ప్రభావంలో మనం చేసే పని సరిగ్గా చేయట్లేదని ఇంకా వెళ్ళిపోవచ్చని కార్డు ఇచ్చి పంపించడం, ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి సంవత్సరం అంతా ఓవరాల్గా తీసుకుంటే శని ఇన్ఫ్లుయెన్స్ అయితే బాగా కనబడుతుంది. రుద్రుడికి అభిషేకం చేయడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. కాబట్టి మీ అవకాశం చూసి మాస శివరాత్రి నాడు రుద్రుడికి అభిషేకం చేసుకుంటూ వెళ్తే ప్రతి నెల కొంతవరకు రిలాక్సేషన్గా ఉంటుంది. ఏదైనా మనకు 100కి 35 మార్కుల నుండి 40 మార్కులే ఈ సంవత్సరం అనేది అంతా, అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు చూసుకుంటే అంతకంటే ఎక్కువ మార్కులు వేయడానికి అవకాశం లేదు. కాబట్టి నిత్యం అభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కొంతవరకు రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.